హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తుంది శ్రేయాస్ ఇంపోర్టెడ్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయ్యి రెగ్యులర్ గా ఇంటర్ కాకుండా ఐటీఐ ద్వారా టెక్నికల్ కోర్స్ చేయాలనుకుంటున్నారో వారి కోసం ఐటీఐ నోటిఫికేషన్ 10th మే నాడు విడుదల చేయడం జరిగింది. దీన్ని మీరు స్క్రీన్ పై కూడా చూడొచ్చు. ఇక దీనికోసం ఆన్లైన్ లో అప్లై చేయాలనుకునే వారి కోసం ఈ నెల అంటే 16th మే నుండి 10th జూన్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను. మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి మీ మొబైల్ లోనే ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆన్లైన్ లో అప్లై చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ని చూస్తే కనీసం 8th లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే 1 ఆగస్ట్ 2024 నాటికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. అలాగే అప్లికేషన్ తో పాటు వెబ్ ఆప్షన్స్ ద్వారా కాలేజ్ సెలెక్షన్ రెండు ఒకేసారి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్ సెలెక్షన్ అనేది మెరిట్ ఆధారంగా మొబైల్ కి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ లేదో వారు తప్పకుండా లింక్ చేసుకోండి. అలాగే మీ పర్సనల్ మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే మీరు అప్లై చేసుకోలేరు. అలాగే మీ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ అండ్ మీ ఎస్ఎస్సి మెమోతో తప్పకుండా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక అప్లోడ్ చేయడానికి కావాల్సిన తప్పనిసరి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎస్ఎస్సి లేదా 8th ఏది ఎక్కువైతే దాని మెమో, మరియు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే దాని సర్టిఫికేట్, అలాగే బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ ఫోటోతో మరియు మీ సైన్, వాటితో పాటు ఇక ఏమైనా కావాలంటే సపోర్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని జేపీజీ లో మాక్సిమం 100 KB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ కోసం కావాల్సిన తప్పనిసరి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఆధార్ ప్రకారం మీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు మీ కంప్లీట్ అడ్రస్, అలాగే మీ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి ఏం కాదు. ఇక చివరగా ఎస్ఎస్సి ప్రకారం మీ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐటీఐ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మన నెక్స్ట్ వీడియోలో ఐటీఐ అప్లికేషన్ తో పాటు వెబ్ ఆప్షన్స్ లో కాలేజెస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ వీడియో చేయడం జరిగింది. దీని యొక్క లింక్ పైన ఐ బటన్ లో మరియు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలాగే మరింత సమాచారం కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.